ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా అంటే నూతన సంవత్సరం మనకిప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి మరి కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు వాళ్ళు. కన్యా రాశి కన్యా రాశి. ఉగాది పండగ రోజు మనం గ్రహస్థితి చూసుకుంటే ఆ. కేతువు రాశిలో ఉంటాడు. షడ్గ్రహ కూటమి వీళ్ళకి సప్తమ భావం ఉంటుంది. అంటే సప్తమ భావం అంటే వీళ్ళకి మీనరాశి అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం కూడా వృషభ రాశిలో ఉంటాడు. కుజగ్రహం వీళ్ళకి దశమ భావం అయినటువంటి మిథునంలో ఉంటాడు. ఇది కాకుండా వాళ్ళకి మే 18 నుంచి 22 లోపల గురు సంచారము వీళ్ళకి దశమ భావం అయినటువంటి మిథున రాశిలోకి వృషభ రాశి నుంచి వస్తుంది. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు షష్టమంలోకి కుంభరాశిలో ప్రవేశిస్తే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి వ్యయభావం అనేటువంటి సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇది వీళ్ళ గ్రహస్థితి. బాగుంది సార్, ఎందుకంటే కన్యా రాశి వాళ్ళ గురించి ఇంత క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అని చెప్పారు. ఏ మాసాలలో కూడా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా వివరించారు. ఆ మాసాలలో తొందరపడి ఒకవేళ వీళ్ళు స్టెప్ తీసుకుంటే గనక వీళ్ళు పరిణామాలు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళకు మీరు సూచించే సూచన ఎలా ఉంటుంది? నా సూచన కన్యారాశి వాళ్ళందరికీ, మీ హిట్ ప్రేక్షకులందరికీ కూడా చాలా సింపుల్ సొల్యూషన్ ఇది. ఈ సింపుల్ సొల్యూషన్ని మీరు 15 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు చిన్న సాధన చేయండి. ముందుగా ఇటువంటి ఒక మాల తీసుకోండి. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ మాల తీసుకోండి. ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు, అంటే మనం దీన్ని బీట్స్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు, ఈ బీట్స్ మనకు మూవ్ అవుతున్నప్పుడు ఈ స్పర్శ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మనకి ఉన్నటువంటి ఈ యొక్క స్పర్శ, వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది. ఈ స్పర్శ ఒకటి, ఈ స్పర్శ మీద ఎప్పుడైతే ఉంటారో మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ స్పర్శ, దీంతో పాటు మీరు కౌంట్ చేసేటువంటి బీట్స్ని కూడా మీరు లెక్క పెట్టుకోవాలి. ఈ లెక్క పెట్టుకునే ప్రాసెస్లో మీరు మీ యొక్క ఏకాగ్రతని, మీ యొక్క శ్వాసక్రియ, ఈ శ్వాసక్రియ అన్నది జరిగేది ఈ యొక్క బీట్స్తో మనం చేసేటువంటి స్పర్శ, ఇది మనం చేసేది డూయింగ్ అండ్ హ్యాపెనింగ్, డూయింగ్ సిస్టమ్ అండ్ హ్యాపెనింగ్ సిస్టమ్ అంటారు. ఇది మనం బుద్ధితోని ఆలోచనతో చేస్తాము. మనకి శ్వాసక్రియ అనేది మనకు జరుగుతుంది. శ్వాసక్రియ మీదకి ఎప్పుడైతే మీ దృష్టి వస్తుందో అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలను గ్రహించండి. ప్రపంచం మొత్తం మీకు చెప్తుంది ఈ విషయాలకు చెప్పండి, వాటికి సంబంధించిన విషయాలు. కానీ ఈ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది ఏంటి అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలే.